ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. బస్సు ప్రయాణం ఇలా అనేక పథకాలలో మహిళల పక్షపాతి కూటమి ప్రభుత్వం అని నిరూపించుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 ఏదైతే పట్టణాలకే వరకు ఉండకూడదు, మారు అన్నది అందజేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ పథకం నిజంగా చూసుకుంటే గ్యాస్ స్టవ్ రీఫిల్ గ్యాస్ సిలిండర్ మొదటి గ్యాస్ సిలిండర్తో ఉన్న ప్రతి మహిళకి అందజేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి లోపం జరగకూడదు, అంతా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్కరికి, ప్రతి అర్హతతో ఉన్న ప్రతి ఒక్క మహిళకి అందాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి మా నియోజకవర్గంలో అందరికీ కూడా ఎవరైతే దీనికి అర్హులో అందరికీ కూడా లబ్ధిదారులందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ గ్యాస్ కనెక్షన్ అందజేయాలని ఈ రోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపు రాష్ట్రంలోనే 25 లక్షల మందికి మన నియోజకవర్గంలో, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలుగా ఎక్కువ జిల్లాలో మన నియోజకవర్గంలో ఎక్కువ కనెక్షన్లు అనేది ఇప్పించడం జరిగింది. దీని అందరికీ కారణం పైన మన కూటమి నాయకులు, దాంతో పాటు ఇక్కడ మీ అందరూ నాకు సపోర్ట్ గా నిలబడి నన్ను ధైర్యం ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఏ కార్యక్రమం అయినా, ఏ సంక్షేమ పథకం అయినా అందరికీ కూడా ప్రతి లబ్ధిదారికి అందాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. దీని అందరికీ మీరందరూ వినియోగించుకుని, ఉజ్వల అంటేనే ఒక వెలుగు, ఒక ప్రకాశం, ప్రతి మహిళల మొహంలో ఒక వెలుగు ఉండాలి, వారి జీవితాలను ప్రకాశవంతంగా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకులు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మీరందరూ వినియోగించుకుని మనం కట్టెపోయిన దగ్గర నుంచి, ఎందుకంటే ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్